నెట్లో చిక్కకుండా నేర్పుగా కొద్దిపాటి జాగ్రత్తలతో పిల్లల్ని సైబర్ వేధింపులు బెదిరింపుల నుంచి కాపాడుకోవచ్చు. పలు సూచనలతో హ్యాండ్బుక్ను విడుదల చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు, ఫేస్బుక్లో ఫోటో షేర్లు, యూట్యూబ్లో, ఇన్స్టాలో, స్నాప్చాట్లో రీల్స్, షార్ట్స్, ఇలా ఈ తరం పిల్లల దినచర్య అంతా డిజిటల్ ప్రపంచం చుట్టూ సాగుతుంది. గోరుముద్దలు తినే బుజ్జాయిలు మొదలు ఇల్లు పీకి పందిరేసే అల్లారి గడుగ్గాయల వరకు అందరినీ కుదురుగా కూర్చోబెట్టేందుకు తల్లిదండ్రులే వారి చేతికి స్మార్ట్ ప్రపంచాన్ని అందిస్తున్న ధోరణి రోజురోజుకు పెరుగుతుంది. నీతి కథల నుంచి నిద్రపుచ్చే లాలిపాటల వరకు అంతా వారికి డిజిటల్గానే సాగుతుంది. నిత్యం గంటల కొద్దీ నెట్టింట గడుపుతుండటంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. శారీరక, మానసిక రుగ్మతలతో తోడు సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ బెదిరింపులు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు నెట్లో చిక్కకుండా ఆన్లైన్ దుష్ప్రభావాలను బారి నుండి పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మార్గదర్శకాలు రూపొందించింది. హౌ టు కీప్ యువర్ చిల్డ్రన్ సేఫ్ ఇన్ ద డిజిటల్ స్పేస్ పేరిట తెచ్చిన ఈ హ్యాండ్బుక్ను టీజీసీ ఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్తో కలిసి డీజీపీ జితేందర్ విడుదల చేశారు. పేరెంట్స్ కంట్రోల్ మరవద్దు. ప్రతి డిజిటల్ డివైస్, సాఫ్ట్వేర్, సోషల్ మీడియా యాప్ల్లో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్లు ఉంటాయి. వారి సాయంతో పిల్లలు ఆన్లైన్లో చూసే కంటెంట్ను పర్యవేక్షించవచ్చు. దీనివల్ల వారు అనుమానాస్పద లింకులు, ప్రమాదకరమైన వెబ్సైట్లలోనికి వెళ్లకుండా నియంత్రించవచ్చు. పిల్లలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్, ట్యాబ్లతో ఎంత సమయం గడుపుతున్నారో గమనిస్తుండాలి. ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దని, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లో నుంచి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని చెప్పాలి. సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ భద్రతపై కుటుంబ సభ్యులంతా ఎప్పటికప్పుడు చర్చించుకోవాలి. పిల్లలు వాడుతున్న యాప్లు, వారు చూస్తున్న సైట్లు గురించి సరదా చర్చలు పెడుతూ వారి ప్రవర్తన తెలుసుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్లు ఎలా పెట్టాలి, ముఖ్యమైన సమాచారం కాపాడుకోవడం ఎలా అన్నది నేర్పాలి. మీ పిల్లల వయసుకు తగ్గట్టు వారికి ఇంటర్నెట్ వాడకంలో సమయం, సమాచారం తదితర అంశాల్లో హద్దులు నిర్ణయించాలి. డివైర్ కర్ఫ్యూ అంటే ప్రతిరోజు సాయంత్రం కొంత సమయం డిజిటల్ డివైజర్లు ఏవి వాడకుండా నిషేధం పెట్టాలి. కుటుంబంతో ఉన్నప్పుడు తినే సమయంలో ఎవరు మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ వంటివి వాడొద్దని నిబంధన పెట్టాలి. తల్లిదండ్రులు కూడా స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ డివైజర్లు వాడకంతో తరచూ బ్రేక్స్ తీసుకుంటూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఈ విషయాల్లో పిల్లలకు తోడుండాలి. పిల్లల ప్రవర్తనలో అప్పుడప్పుడు మార్పులు, మూడ్ స్వింగ్స్ ఒంటరిగా ఉన్నట్లు గుర్తిస్తే వారితో కాసేపు గడపాలి. పిల్లలు ఏదైనా చెప్పేందుకు వచ్చేటప్పుడు వారు చెప్పేది పూర్తిగా సావధానంగా వినాలి. వారికి మద్దతుగా నిలబడాలి. సైబర్ బుల్లీయింగ్కు గురైతే వెంటనే ఎదుటివారిని బ్లాక్ చేయడం, దానిపై రిపోర్ట్ చేయడం గురించి అవగాహన కల్పించాలి. యూట్యూబ్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి యూట్యూబ్ కిడ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో కిడ్స్ ప్రొఫైల్ను సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కంటెంట్ సెట్టింగ్స్లో పిల్లల వయసు వారీగా ప్రీ స్కూల్ 4 ఏళ్ళ వరకు, యంగర్ 8 సంవత్సరాల వరకు, ఓల్డర్ 12 ఏళ్ళ వరకు ఆప్షన్ పెట్టాలి. తర్వాత స్క్రీన్ టైం పరిమితిని సెట్ చేయాలి. వారు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో పేరెంటింగ్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్లో గో బ్యాక్ ప్రైవసీలోకి వెళ్ళాలి. ప్రొఫైల్ ప్రైవసీ కంట్రోల్ను యాక్టివేట్ చేయాలి. ఫ్యామిలీ సెంటర్ ఆప్షన్లో పేరెంటింగ్ సూపర్విజన్ ఆప్షన్ పెట్టాలి. దీనివల్ల పిల్లల ఫోటోలు, వీడియోలు అపరిచిత ఖాతాల్లో ఇతరులు చూడకుండా నియంత్రించవచ్చు. ఎక్స్లో సెట్టింగ్స్కి వెళ్ళి ప్రైవసీ ఆప్షన్లో ప్రైవసీ అండ్ సేఫ్టీపై క్లిక్ చేయాలి. ఆడియన్స్ అండ్ ట్యాగింగ్ ఆప్షన్లో సెన్సిటివ్ కంటెంట్ ఫిల్టర్ను ఎనేబుల్ చేయాలి. అలాగే ప్రొటెక్ట్ యువర్ వీడియోస్ను ఆన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినట్లయితే ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉండే ఫ్యామిలీ సెంటర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రైవసీ ఆప్షన్స్లో సూపర్విజన్ను ఎంపిక చేయాలి. ఇన్వెస్ట్ యువర్ టీమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ పిల్లల మెసేజ్ పంపి
వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాన్ని యాక్టివేట్ చేయాలి. స్నాప్చాట్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యామిలీ సెంటర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులోంచి మీ పిల్లలను టీన్ టు జాయిన్ అని మీ పిల్లలను ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఖాతాలోని ఫ్యామిలీ సెంటర్ ద్వారా మీ పిల్లల ఫ్రెండ్స్ లిస్ట్ను చూడొచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్లోని మీరు మార్పులు చేయొచ్చు.